ఆగస్ట్ 29 దేవుని వాక్య ధ్యానం. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు యొక్క చిత్తములో దేవుని యొక్క సన్నిధిలో మనము అనుదిన వాక్య ధ్యానం జరిగించటం ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత. చాలా పర్యాయములు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాల కింద సంతోషం పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తుంటాం. ఇటువంటి జీవన ప్రయాణంలో మనకి ఏదైనా ఒక నింద ఏర్పడినప్పుడు దానిని బట్టి ఎంతగానో కృంగిపోతాం. ప్రియులారా, నీతి నిమిత్తమై నిందించేటప్పుడు నీవు ధన్యుడవు అని వాక్యం చెప్తుంది. నింద అనేది ఏ పరిస్థితిలో దేని గురించి మన మీద పడింది అనే దానిని చాలా స్పష్టంగా మనం ఆలోచించుకోవాలి. నిందించారు కదా అని అది మనం చేసినట్టు కాదు. నువ్వు చేయనప్పుడు, చెయ్యని దానికి నిన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో దానిని బట్టి కృంగిపోవలసిన అవసరత అస్సలు లేనేలేదు. చాలామందిలో ఉన్న ఒక బలహీనత, చేయని పనిని నీ మీద ఒక నిందగా వేసినప్పుడు దానిని తలచుకుంటూ కృంగిపోయేవారు చాలామంది మన చుట్టూ కనబడతారు. మానసికమైనటువంటి యుద్ధం వారు చేస్తారు. మానసికంగా ఒక మనిషిని చంపటానికి, మానసికంగా ఒక మనిషిని కృంగివేయడానికి అపవాది వేసే ఒక అద్భుత అస్త్రమే నింద. అందుకే ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు మీ మీద చెడ్డ మాటలల్లా ఎవరైనా పలికితే మీరు ధన్యులు. అబద్ధముగా చెడ్డ మాటలు మన మీద పలికినప్పుడు మనం చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పరమందు పొందుకుంటాం. అలాంటి నిందకు మనం ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరత లేదు. 10 మార్లు ఎంతగా నన్ను నిందించినా నేను ఏమాత్రం కూడా తొలగను బెనగను అని ధైర్యం కలిగి మనము ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క బిడ్డలు ఇతరుల మీద నింద మోపరు. కీర్తన 15:3. వారు నింద మోపారు అని అంటే వారు దేవుని సంతానం కాదు, అపవాది సంతానం. నువ్వు చేయని పనిని వారు తెలుసుకోకుండా నీ మీద ఒక నింద వేశారు అని అంటే వారు దైవ సంబంధులు కాదు. అట్టి వారిని గురించి నీవు ఏమాత్రము బాధపడవలసిన అవసరత లేనేలేదు. నీవు ప్రభు యొక్క చిత్తములో, ప్రభు యొక్క మాటను బట్టి ముందుకు వెళ్ళాలి. కానీ ఇటువంటి అబద్ధపు మాటలను బట్టి ఏమాత్రం కృంగిపోకూడదని వాక్యం మనతో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు యేసుక్రీస్తుని కూడా అలాగే నిందించారు కదా. అందుకే ఆయన ధన్యుడిగా వెలిసినట్లుగా మనం చూడొచ్చు. నిన్ను ఎవరైతే నిందిస్తారో అలాంటి నిందలను బట్టి నువ్వు ఏమాత్రము కూడా జడియొద్దు. ప్రభు నీకు ఆ నిందను గొప్ప ఆశీర్వాదంగా ఎంచుకుని నిన్ను ఉన్నత స్థాయిలో పెడతాడు. హెబ్రీ 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనం వెళ్ళగలిగినప్పుడు మన జీవితము ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో గొప్ప ఉన్నతమైన స్థాయిలోనికి వెళుతుంది. అట్టి కృపా భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించి ప్రతి నిందను నీవు ఏమాత్రం లక్ష్యపెట్టగా దేవుని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ నిందను బట్టి ఎవరు కూడా భయపడరు. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్న మాట, మనుషులు పెట్టు నిందకు నీవు భయపడద్దు. ప్రభు నీకు ఇచ్చే ఆశీర్వాదం వైపు చూడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల జీవితంలో వచ్చే ప్రతి నిందను తొలగించండి ప్రభువా. వారి నిందలను బట్టి కృంగిపోక నీలో ముందుకు బలంగా వెళ్ళినట్లుగా ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయం దయచేయండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఈ దినము నీ ఆత్మ నడిపింపు నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.